లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ స్పీడప్ చేయనుంది. 3 స్థానాలు మినహా మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తవడంతో ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీ ముఖ్య నేతలంతా తమ జిల్లాలకే పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాల్లో తిరగాలని అధిష్టానం ఆదేశించింది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతోందని, అక్కడ నేతలు చురుగ్గా పనిచేయాలని ఏఐసీసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీజేపీ కొన్ని స్థానాల్లో ప్రచారంలో ముందుందని, అక్కడ ఆ పార్టీకి దీటుగా సభలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించింది. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించిన కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఏ నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుందనే నివేదికలను ఏ రోజుకు ఆ రోజు తెప్పించుకొని పరిశీలిస్తోంది. మొక్కుబడిగా పనిచేస్తున్నారని కొందరిని ఏఐసీసీ హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఇక నుంచి సీఎం ఇతర ముఖ్య నేతలతో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై దృష్టి పెట్టాలని అభ్యర్థులకు పార్టీ సూచించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సహా ఇతర ముఖ్య నేతలు రాష్ట్రంలో పర్యటించేలా రాష్ట్ర నాయకత్వం కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. ఇవాళ రేపు కేరళలో రేవంత్ ప్రచారం చేయనున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మెదక్, వరంగల్, భువనగిరి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలు, సభల్లో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత నుంచి రాష్ట్రమంతా ఆయన సుడిగాలి పర్యటనలు చేసేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో కనీసం 3 చోట్ల సీఎం సభలు పెట్టాలని పార్టీ యోచిస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో బలమున్న నేతలు ఇతర పార్టీలో ఉంటే వారిని కాంగ్రెస్లో చేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఏఐసీసీ సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ స్పీడప్ చేయనుంది. 3 స్థానాలు మినహా మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీ ముఖ్య నేతలంతా తమ జిల్లాలకే పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాల్లో తిరగాలని అధిష్టానం ఆదేశించింది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. అక్కడ నేతలు చురుగ్గా పనిచేయాలని ఏఐసీసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీజేపీ కొన్ని స్థానాల్లో ప్రచారంలో ముందుందని, ఆ పార్టీ ధీటుగా సభలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించింది. ఎక్కడైతే బీజేపీ బలంగా ఉంటుందో అక్కడ ఎక్కువ సభలు నిర్వహించాలని కూడా ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు నియమించిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఏ నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుందనే నివేదికను ఏ రోజుకు ఆ రోజు తెప్పించుకొని పరిశీలిస్తోంది. మొక్కుబడిగా పనిచేస్తున్నారని కొంతమందిని ఏఐసీసీ హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. ఇక నుంచి సీఎం ఇతర ముఖ్య నేతలతో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై దృష్టి పెట్టాలని అభ్యర్థులకు పార్టీ సూచించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సహా ఇతర ముఖ్య నేతలందరూ కూడా రాష్ట్రంలో పర్యటించేలా రాష్ట్ర నాయకత్వం కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నాడు. ఇవాళ రేపు కేరళలో రేవంత్ ప్రచారం చేయనున్నాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మెదక్, వరంగల్, భువనగిరి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలు, సభల్లో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రమంతా ఆయన సుడిగాలి పర్యటనలు చేసేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో కనీసం 3 చోట్ల సీఎం సభలు పెట్టాలని పార్టీ యోచిస్తుంది. మరోవైపు క్షేత్రస్థాయిలో బలమున్న నేతలు ఇతర పార్టీలో ఉంటే వారిని కాంగ్రెస్లో చేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలని రాష్ట్ర నాయకత్వంకి ఏఐసీసీ సూచించింది.